ఎయిర్పోర్ట్ మొత్తం జనాలతో కిటకిటలాడిపోతుందండి. మనం జాతర టైంలో జనాలను ఎలా చూస్తాం అలా ఉంది ఎయిర్పోర్ట్ మొత్తము. కాంబోడియాలో కెమెన్ న్యూ ఇయర్ అనమాట. సో అందరికీ 5 days హాలిడేస్ ఇస్తారు. అండ్ వీకెండ్ కూడా కలిసింది కాబట్టి 1 week మొత్తం హాలిడేస్ అనమాట. సో అందుకే అందరూ ట్రిప్స్కి వాళ్ళ వాళ్ళ సొంత ఊర్లకి అలా వెళ్తున్నారు. జనాలతో కిటకిటలాడిపోతుంది ఎయిర్పోర్ట్ మొత్తం. నేను ఒక వీడియో చేశాను కదా. సో నేను చేసిన తప్పు వీళ్ళు కూడా చేయకూడదు అని చెప్పేసి. సో మీ అందరి బ్లెస్సింగ్స్ ఏమో తెలియదు కానీ మా ఆయన అండ్ మా అన్న కష్టము ఫైనలీ నాకు టికెట్ అయితే ఈరోజు బుక్ అయింది. సేమ్ ప్రైస్కే బుక్ చేశారనమాట. సేమ్ అదే వెబ్సైట్ వాళ్ళు. సో ఈరోజు బుక్ చేశారంట. సో ఫైనలీ అయితే నాకు టికెట్ బుక్ అయిపోయింది. ఇప్పుడు నాకు 12 o'clockకి ఫ్లైట్ ఉందనమాట. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్లోకి వచ్చి చెక్ ఇన్ చేసేసి సెక్యూరిటీ చెక్ ఇవన్నీ కూడా అయిపోయి ఇప్పుడు కూర్చున్నాను అనమాట నా గేట్ దగ్గర. సో వెయిటింగ్. ఇంకా నాకు తెలిసి 11 o'clockకి స్టార్ట్ చేస్తారనుకుంటా. మాకు 12కి ఫ్లైట్, 11:15కి అలా స్టార్ట్ చేస్తారేమో. సో ఫుల్ హ్యాపీ అండి. పొద్దున్న 9 పాపకు కాల్ చేశాను అనమాట. కాల్ చేస్తే అది అసలు చూడట్లేదు, అలిగింది నా పైన. నైట్ వస్తా అని వాళ్ళ అని చెప్పాడంట. యాక్చువల్ నిన్న వెళ్ళింటే సో నైట్ కల్లా వెళ్ళిపోయేదాన్ని. సో నేను వెళ్ళలేదు కదా. సో నైట్ కల్లా వస్తానని చెప్పాడంట, నేను రాలేదు కదా. సో అందుకనే అది డిసప్పాయింట్ అయ్యి అలిగింది, నాతో మాట్లాడట్లేదు. సో వెళ్ళి చూడాలన్నమాట మేడం గారి రియాక్షన్. నాకు తెలిసి ఫస్ట్ వెళ్ళగానే ముఖం దాచేసుకొని ఏడ్చేస్తుంది. ఏడ్చిన తర్వాత మళ్ళీ కూల్ డౌన్ అయ్యి మళ్ళీ నా దగ్గరికి వస్తుందేమో. చూద్దాము. నాకు ఇక్కడ నుంచి నాంపెన్ నుంచి హొచిమిన్కి ఉంది, హొచిమిన్ నుంచి హనాయ్కి ఉందనమాట. సో ఇక్కడ నుంచి హొచిమిన్కి ఒక 1 hour, దాని తర్వాత 5 hours లేఓవర్ ఉంది. సో ఇంక అక్కడ ఫుడ్ ఇంకా అక్కడే చేద్దాం అనుకున్నా, ఎందుకంటే నాకు ఓన్లీ క్యాబినే ఉందనమాట, చెక్ ఇన్ లేదు. సో ఇంకా అందుకే కరెక్ట్గా ఏరేసేవాడు. ఒక గ్రామ్ అటు ఇటు ఉన్నా కూడా వాడు డబ్బులు ఛార్జ్ చేస్తాడు. అందుకే కరెక్ట్గా 7 kilos ఉండేలాగానే తీసుకొని వచ్చారనమాట, కొంచెం కూడా ఎక్స్ట్రా లేకుండా. సో ఇంకా అక్కడే ఇంకా ఎయిర్పోర్ట్లోనే ఏదో ఒకటి తినేసి మళ్ళీ వెళ్దాం. ఇంకా నేను వెళ్ళేసరికి అరౌండ్ నైట్ 9 ఎంత అవుతుంది అనుకుంటా. సో వాళ్ళు కూడా ఇప్పుడు హొలాంపేకి వెళ్ళారు. సో వాళ్ళు రిటర్న్ అయ్యేసరికి అదే టైం అవుతుంది కాబట్టి ఇంకా ఇద్దరం అప్పుడు కలుస్తాం. ఏరేసేవాడిది అసలు సీటింగే నచ్చలేదండి. స్పేసే లేదు. వచ్చి కూర్చోవడానికి కూడా చాలా ఇరకాటంగా ఉందన్నమాట. ప్లీజ్ ఏరేషియా అయితే బుక్ చేసుకోకండి ఎప్పుడు కూడా. సీటింగ్ అయితే అసలు నచ్చలేదు. ఎలాగో లక్కీగా విండో సీట్ వచ్చింది కాబట్టి ఆ టైం అలా గడిచిపోయింది. నాకు అలా క్లౌడ్స్ చూసుకుంటూ అలా ఎంజాయ్ చేశాను. ఇప్పుడే హొచిమిన్లో దిగానండి. ఇప్పుడు హొచిమిన్ నుంచి హనాయ్కి వెళ్ళాలి. సో ఒక 5 hours లేఓవర్ ఉంది. జనాలు అయితే బీభత్సంగా లేరు ఇమిగ్రేషన్ దగ్గర. చూద్దాం. ఇమిగ్రేషన్ దగ్గర జనాలు మామూలుగా లేరు. నాకు 1.5 hour పట్టింది ఇమిగ్రేషన్ కంప్లీట్ చేయడానికి. ఇమిగ్రేషన్కి ఎంత టైం పట్టిందని నాకు 5 hours లేయర్ ఉంది కాబట్టి సరిపోయింది. 1.5 hour లేయర్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు అసలు అర్థం అవ్వట్లా. మా ఆయన వాళ్ళైతే ఆ రోజు ఓ రేంజ్లో పరిగెత్తారంట నాకు చెప్పారు. నాకు ఇప్పుడు డైరెక్ట్గా చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే జనాలు అంతా బాబోయ్ ఇంతమంది టూరిస్టులు అయిపోయినారు. అండ్ అందరూ వియట్నాంకి వెళ్తున్నారంటే మోస్ట్లీ. ఇక్కడ ఇన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి కానీ మా వెజిటేరియన్స్కి అయితే చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయండి. ఓన్లీ బర్గర్ ఉంది వెజిటేరియన్కి, అదొక్కటి తప్ప. ఇప్పుడు అంతా తిరిగి చూస్తున్నా కానీ బట్ ఏమీ లేవు, ఓన్లీ బర్గర్ తప్ప. ఇంకా ఆ బర్గరే తిని పొట్ట నింపుకోవాలి. ఫైనలీ నాకు వెజ్ ఆప్షన్లో బర్గర్ కాకుండా నూడిల్స్ విత్ వెజిటేబుల్స్తో ఒకటి కనిపించిందండి ఒక రెస్టారెంట్లో. ఇంకా చచ్చినోడికి వచ్చిందే కట్నం అన్నట్టు ఇంకా ఆనందపడి తీసుకున్నాను. ఇవి ఎలా ఉన్నాయో ఏంటో మరి నేను టేస్ట్ చేసి చెప్తాను. మంచిగా అన్ని వెజిటేబుల్స్ నూడిల్స్ ఇచ్చాడు. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. ఓకే, మరి అంత తీసేలాగలేదు కానీ తెలిసిందే కదా వీళ్ళకు ఉప్పు కారాలు ఏమి ఉండవు. సో చిల్లీ బెటర్ అనమాట. కొరుక్కొని తినంటారా కారం కావాలంటే ఆ స్పైసీ కొరుక్కోవడమే. అబ్బో, కారం ఉందండి బాబు. వాళ్ళు ఊరబెట్టలేదు ఏం లేదు, డైరెక్ట్ చిల్లిని తీసుకొని వచ్చి పెట్టినారు. కారం చంపేసింది.
ఫైనలీ హనాయికి అయితే చెప్పానండి. సూపర్ హ్యాపీ. ఇప్పుడే వాళ్ళు కూడా హొలాంగ్ బై నుంచి వచ్చారంట. సో ఇంకా డిన్నర్ చేద్దామని చెప్పేసి ఇండియన్ రెస్టారెంట్కి లొకేషన్ పంపించారు, అక్కడికే రమ్మని చెప్పి. నాకు ఒక్క రోజుకే ఫుడ్ మీద చాలా మిస్ అవుతున్నా ఫుడ్ని అయితే. ఏదైనా స్పైసీగా అలా తినాలనిపిస్తుంది. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఇండియన్ రెస్టారెంట్ నాకు ఒక 45 మినిట్స్ చూపిస్తుంది. సో ఫాస్ట్గా వెళ్ళి నాయన పాపని చూడాలి. నాయన పాప రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటో మీకు కూడా చూపిస్తారు. ఓకేనా, అక్కడ కలుద్దాం. ఫైనల్లీ రెస్టారెంట్కి అయితే వచ్చేసాను, తడకా రెస్టారెంట్కి. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, అది నన్ను చూడగానే ఫస్ట్ ముఖం చాటేసి ఏడుస్తుంది అని చెప్పేసి. అది సేమ్ నాలాగే అండి. నేను కూడా అంతే, మిస్ అయ్యాను అంటే అది చూపించడం ఏడుపుతో ఫస్ట్ చూపించేస్తాను. రీయూనియన్. ఇంకంతా ఓదార్పు యాత్రలు ఇవంతా అయిపోయిన తర్వాత మంచిగా చపాతి అండ్ వెజిటేరియన్ పన్నీర్ కర్రీ ఆర్డర్ చేశారు. ఓకే, పర్లేదు, బాగానే ఉంది. టేస్ట్ తినేసి ఇంకా రూమ్కి వెళ్తున్నాం అనమాట. అదే అంటున్నాడు మా ఆయన, నిన్ను చూడగానే నాయన పాపకి హుషారు వచ్చేసింది, లేదంటే ఎప్పుడు నన్ను ఎత్తుకో డాడీ అంటుంటుంది. సో ఇప్పుడు యాక్టివ్గా ఉంది అంటే మరి ఏమనుకున్నావు, ఎంతైనా మమ్మీనే, డాడీనే అని చెప్పేసి అలా ఒక బిస్కెట్ వేసాను అనమాట. సో ఇది ఫైనలీ మా వాళ్ళని ఫైనలీ నేను మీట్ అయిపోయాను. మీకు ఈ వీడియో నచ్చితే ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.